ఆంధ్రప్రదేశ్లో జేసీబీలకు బుల్డోజర్లకు డిమాండ్ బాగా పెరిగింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి డిమాండ్ బాగా పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వీటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల ఫలితాల రోజు నుంచి, అంటే ఇంకప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి కాలేదు, పూర్తి కాకముందు నుంచే కూడా ఈ టీడీపీ పార్టీ నాయకులు వీటిని వాడకం మొదలుపెట్టారనమాట. ఈ వాడకం మామూలుగా లేదని, ఈ రోజు వరకు కూడా ఆగనటువంటి పరిస్థితి. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా కూడా వీటి వాడకం తగ్గడం లేదు. మరి వీటిని ఎందుకు వాడుతున్నారు, ఎందుకు డిమాండ్ పెరిగిందని చూస్తే కన్స్ట్రక్షన్ కోసం కాదు, కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయడం కోసమో, స్థలాలు క్లియర్ చేయడం, స్థలాలు నీట్గా చేయడం కోసమో కాదు, కన్స్ట్రక్షన్ అయిన వాటిని కూల్చడం కోసం బాగా వాడుతున్నారు. అందుకే వాటికి డిమాండ్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చారు, విధ్వంస పాలన మొదలైందని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆ వేదిక కూల్చినప్పటి నుంచి మొన్నటి ఎలక్షన్స్ వరకు కూడా అదొక్క వర్డ్ బాగా గట్టిగా వాడారు, విధ్వంసం 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 అని. కూల్చివేతలకు సంబంధించి అది అక్రమంగా నిర్మించారు కాబట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కూల్చివేశామని చెప్పారు. అది భవనం కూడా కాదు, రేకుల షెడ్డు, రేకులతో నిర్మించినటువంటి షెడ్డు, దాన్ని కూల్చేశారు. సరే, అది తప్పా రైటా అనే విషయం పక్కన పెడితే, అది తప్పు అనుకుంటే ప్రజలు తీర్పిచ్చారు, మొన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. సో అది తప్పనే అనుకుందాం. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది అదే కదా. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జియో ప్రకారమే పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నప్పుడు మరి అది ఏ రకంగా తప్పు అవుతుంది? అది తెల్లవారుజామునే 5 గంటలకే జేసీబీలను, బుల్డోజర్లను ఆ ప్రాంతంలో లేకున్నా విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి పిలిపించి వాటిని తెల్లవారుజామునే కూల్చేశారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాలని కూడా కూల్చడం మొదలుపెట్టారు. అవి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత, హైకోర్టు చెప్పిన తర్వాత ఆగినటువంటి పరిస్థితులు. ఇవంటే పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులు అనుకోండి, అది మీరు రాజకీయ కోణంలో కక్ష సాధించాలనో ఒక రకంగా చేస్తారో అనుకోవచ్చు. కనిగిరిలో షాపులు ఉంటాయి, చిన్న చిన్న షాపులు ఉంటాయి, పాపం ఆ షాపులన్నీ కూడా కూల్చేశారు. అందులో ఉన్నటువంటి సామాన్లు తీసుకుంటాం రా బాబు అని నెత్తి నోరు మొత్తుకున్నా కూడా అధికారులు వినలేదు. 30 నుంచి 40 లక్షల దాకా మరి ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి అక్కడ. కృష్ణలంకలో ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంది, 30 సంవత్సరాల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నటువంటి ఒక మహిళ, మరి ఆ టిఫిన్ సెంటర్ కూల్చేశారు జేసీబీలతో. అంటే 30 సంవత్సరాల నుంచి లేనటువంటి ఇబ్బంది మొన్న వచ్చిందా? మనం కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది, రోడ్డున పడి కింద మీద పడి అడిగితే కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి కూల్చేశారు. రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో జేసీబీలతో లేపేస్తున్నారు. ఇదేదో ఊహించి చెప్పటం లేదు, నిజంగా జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నా నేను. తిరుపతిలో ఒక కామన్ మ్యాన్ ఇంటిని జనసేన పార్టీ నాయకులు ఆ బోర్డు రాసుకున్న జనసేన పార్టీ కార్యాలయం అని చెప్పి, ఆయన పాపం అన్ని ఆధారాలు చూపించినా కూడా వినేనాథుడు ఎవరు లేరు, పట్టించుకునేటువంటి పరిస్థితి అక్కడ లేదు తిరుపతిలో. చిత్తూరులో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండేటువంటి ఈ స్పోర్ట్స్ ప్రాంగణం ఏదైతుందో దాన్ని కూడా ఈరోజు కూల్చేసినటువంటి పరిస్థితి. గతంలో అందరూ కలిసి చందాలు వేసుకొని నిర్మించుకున్నటువంటి ఒక స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆ ప్రాంగణాన్ని కూల్చేశారు. ఓట్లు వేయలేదని చెప్పి ఈ గుడిసెలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న గుడిసెలు కూడా జేసీబీలతో లేపించేటువంటి పరిస్థితి, నిప్పు పెట్టి తగలబెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రకంగా జేసీబీలను, బుల్డోజర్లను బాగా గట్టిగా వాడుతున్నారు టీడీపీ పార్టీ నాయకులు. నెల రోజులు దాటుతున్నా కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు కాబట్టి ఆయన మాట్లాడరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా వీటికి మీరు బీజం వేస్తున్నారు, మన రాజకీయ నాయకులు ఎలా ఉన్నా కూడా సామాన్య ప్రజలు, సానుభూతి పరులు ఇబ్బందికి గురవుతున్నారు, మీరు వేసే బీజం ఇది రేపు తిరిగి మళ్ళీ మీకు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఎంత బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుంటారు ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పి. ఒకరైతే పాపం ఒక రైతు మరి కూల్చివేస్తున్నారని చెప్పి, పంటను నాశనం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే పంటలు ధ్వంసం చేశారు. ఒక రైతు పాపం ఫ్యామిలీతో కర్ణాటక ప్రాంతంలో అడవుల్లో దాపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక ఆటోలో ఆ టమాటాలు, ఆ గంపలు అవన్నీ కూడా పెట్టుకుని పాపం ఆ లోడు అమ్ముకోవడానికి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బిక్కు అనుకుంటూ రాత్రంతా అడవిలో గడిపిన పరిస్థితి. రెడ్డి అని చెప్పి ఒక హోటల్ పేరు రెడ్డి మెస్ అని పెట్టుకుంటే కూడా అక్కడికి వెళ్ళి పాపం కర్రలు తీసుకొని వాళ్ళ మీద దాడులు చేసి ఒక పెద్ద మనిషి కాళ్ళు మొక్కేదాకా వాళ్ళు వదిలిపెట్టలేని పరిస్థితి తీసుకొచ్చారు. సో ఈ రకంగా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డెవలప్మెంట్ ఈ రకంగా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది తిరిగి మళ్ళీ వాళ్ళకే చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ ఇది రిపీట్ కాదని ఏముంది? వీటిని ప్రోత్సహించినట్టు కదా వీళ్ళు పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళు చెప్తే ఇది జరగకూడదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్తే అది ఎవరికైనా మంచిది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశీలిస్తున్నటువంటి ఈ దాడులు కానివ్వండి, జేసీబీలతో కూల్చివేతలు కానివ్వండి, ఇవన్నీ మరి పరిశీలిస్తున్నటువంటి అందరూ కూడా పరిశీలిస్తుంటారు. బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళు కానివ్వండి. ఇప్పటికే వైజాగ్ నుంచి ఒక పరిశ్రమ వెళ్ళిపోయింది అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఉంటే డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుంది? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నెల రోజులే అవుతుంది. కాబట్టి ఈ విధ్వంస పాలన ఆపి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, అంటే
ఈ సాధ్యం కాదని చెప్పినా కూడా సంపద సృష్టించి హామీలు ఇస్తామని ఏవైతే చెప్పారో వాటి మీద దృష్టి పెడితే అందరికీ బాగుంటుంది. ఒక జేసీబీలకు బుల్డోజర్లకి కాదు డిమాండ్లు పెరగడం, సామాన్య ప్రజల యొక్క బిజినెస్లు పెరగాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్కు డెవలప్మెంట్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది, పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పెంచేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీదన ఈ బుల్డోజర్లు జేసీబీలను వాడకం తగ్గించండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేయండి.